సువర్ణయుగ సృష్టికర్తలకి, భౌతిక అమరత్వ ప్రతినిధులందరికీ నా ఈ ఆత్మీయ అమర వందనాలు మాస్టర్స్. మనం 'రామ్‌త విజ్డమ్‌కి' సంబంధించి 'రామ్‌త ద వైట్ బుక్' పుస్తక సారాంశాన్ని ఎపిసోడ్స్‌గా చర్చ చేసుకోబోతూ ఉన్నాం. ముందుగా ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించటానికి మూల కారకులైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే ఆ పుస్తకాన్ని అనువదించిన పిజి రామ్మోహన్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఈ ఎపిసోడ్‌ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. పిజి రామ్మోహన్ గారు తెలుగులోనికి ఆ పుస్తకాన్ని అనువదించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నానని, అయితే ఎక్కడైనా వాక్య నిర్మాణంలో కానీ, పద నిర్మాణంలో కానీ ఆ తాత్పర్యము, అర్థము మీకు మరింత స్పష్టత కలగాలి అంటే ఆంగ్ల మూలమైన 'రామ్‌త ద వైట్ బుక్' జేజే నైట్ ద్వారా వచ్చినటువంటి ఆ ఆంగ్ల మూల పుస్తకాన్ని రిఫరెన్స్‌గా తీసుకోగలరని వినయపూర్వకంగా సూచించడం జరిగింది. ఈ ఎపిసోడ్స్ మీకు 'రామ్‌త ద వైట్ బుక్' సారాంశం ఉపయోగపడేలా ఎంతగానో మీరు వీటిని వీక్షించవచ్చు. ఈ వీడియోస్‌తో పాటు మీ దగ్గర 'రామ్‌త ద వైట్ బుక్' ఇంగ్లీష్ పుస్తకాన్ని, తెలుగులో అనువదించిన 'రామ్‌త' పుస్తకాన్ని మీ దగ్గర ఉంచుకోగలరు. ఈరోజు మనం 'సువర్ణ అధ్యాయం' అన్న చాప్టర్ సారాంశాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. 'రామ్‌త' అంటారు సువర్ణ యుగమని, దివ్య యుగమని. మానవజాతి విమోచనానికి వారి దివ్యత్వాన్ని స్మరించడమే ఏకైక మార్గము అని 'రామ్‌త' చెప్తూ ఉన్నారు. ఏంటి ఈ దివ్యత్వం? దివ్యత్వం కింద నువ్వు వేటిని చేర్చుకుంటావు? అసలు దివ్యత్వానికి నువ్విచ్చిన నిర్వచనం ఏంటి అని మనం ఒక నిమిషం ఆగి ఆలోచన చేయాలి మాస్టర్స్. శాంతి, ఆనందం, సామరస్యం వీటన్నింటిని మనం దివ్యత్వం కింద చేర్చుకోవచ్చు. సో, మనిషి ఏం చేయమంటున్నాడు? మీ దివ్యత్వాన్ని మీరు స్మరణ చేయాలి. నేను ఆనంద స్వరూపుడిని, నేను ప్రేమ స్వరూపుడిని, నేను శాంతి స్వరూపుడిని. నిరంతర స్మరణ చేస్తూ ఉండాలి. తద్వారా మనిషి తత్వం నుండి, శరీర తత్వం నుండి నువ్వు దివ్యత్వం వైపు నిన్ను నువ్వు తీసుకెళ్ళగలుగుతావు. సో, ఈ చాప్టర్ మొదట్లో 'రామ్‌త' చెప్తాడు, నేను రామ్‌తను. ఆ జన్మలో నేను మరణించలేదు, మరణాన్ని అధిరోహించాను. ఈ భూమి మీద అధిరోహించిన వాళ్ళల్లో మొట్టమొదటి మానవుణ్ణి నేను అని అంటూ ఉన్నారు. తాను నేర్చుకున్న విద్యను మనకు నేర్పిస్తాను అని అంటూ ఉన్నారు. తన మానసిక శక్తిని తన అదుపులో పెట్టుకోవటం ద్వారా అధిరోహణ చేయగలిగాను అని 'రామ్‌త' చెప్పారు. తాను ఏ విద్య అయితే నేర్చుకున్నారో సర్వ మానవాళికి ఆ విద్యను బోధించటానికే మన ముందుకొస్తూ ఉన్నారు. ఒకానొక చోట 'రామ్‌త' చెప్తారు, ఇది నా సమయం, నేను నా ప్రజల కొరకు వచ్చాను. పరివర్తించే పవనాలను ఈ భూతలానికి నేను పంపిస్తున్నాను అంటారు. ఏంటి ఈ మానసిక శక్తి? ఆ మానసిక శక్తిని మన అదుపులో ఉంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మనందరం శ్వాస మీద ధ్యాస అనే సాధనా పద్ధతి ద్వారా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటూ ఉన్నాం. మానసిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తూ ఉన్నాం. భూమి మీద కోటానుకోట్ల జనాలు నివసిస్తూ ఉంటే కొన్ని లక్షల మంది మాత్రమే ఆధ్యాత్మికత వైపు రావటం మనం గమనిస్తూ ఉన్నాం. రకరకాల సాధనా పద్ధతులు ఉన్నాయి. సాధనా సంస్థలు ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస నీ మనసును స్థిరత్వం వైపు నిన్ను తీసుకెళ్లేలాగా ఎంతగానో నిన్ను ప్రోత్సహించింది. అక్కడి నుండి నువ్వు ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఆలోచన రహిత స్థితిని అందుకున్నావు, శూన్య స్థితిని అందుకున్నావు, నిశ్చల స్థితిని అందుకున్నావు, స్థిరమైన మనసును నువ్వు అందుకోగలిగావు. ఆ శూన్య స్థితి నుండి సృష్టి వైపుగా నిన్ను నడిపించేదే ఈ 'రామ్‌త విజ్డమ్'. నువ్వు ఎలా సృష్టికర్తవవుతావు? నీ దివ్యత్వాన్ని నువ్వు ఎలా తెలుసుకోవాలి? మరిచిన దివ్యత్వాన్ని నువ్వు ఎలా మళ్ళీ పునర్వైభవంగా నువ్వు అత్యంత శోభతో ఎలా జీవించగలగాలి? ఇవన్నీ 'రామ్‌త' మనందరికి అందించబోతూ ఉన్నాడు. మనం ఇదివరకే చూసాం, పూజ కోటి సమం స్తోత్రం అని. స్తోత్రం కోటి సమం జపం అని. జపం కోటి సమం ధ్యానం అని. ధ్యానం కోటి సమం లయం అని.
పూజ దగ్గర మొదలుపెట్టి ధ్యానం వరకు మనం రాగలిగాము. ఇంకా కోటాను కోట్ల మంది రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ధ్యాన స్థితి నుంచి లయమైన స్థితికి నిన్ను నువ్వు చేర్చుకోగలగాలి. లయం అంటే ఏంటి? సర్వ సృష్టి నువ్వే అయినటువంటి స్థితి. పంచభూతాలకు అతీతంగా, నవగ్రహాలకు అతీతంగా నిన్ను నువ్వు శాశ్వత శరీరంగా మలుచుకున్నటువంటి స్థితి. ఆ ధ్యాన స్థితి నుండి లయమయ్యే స్థితికి ఏ విధంగా నువ్వు వెళ్ళాలి? అదంతా రామ్‌త మనకు అందించబోతూ ఉన్నారు. అందరం దివ్యులమే అని, అందరం ఎంతో వైభవపేతంగా ఉన్నామని, ఎంతో శోభను కలిగి ఉన్నామని, అయితే మనిషి తత్వం వల్ల, శరీర తత్వం వల్ల ఆ దివ్యత్వాన్ని మర్చిపోవటం జరుగుతూ ఉంది అని రామ్‌త అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. మనం చేసే పూజలని, సేవలని, స్తోత్రాలను, జపాలను, యజ్ఞాలను, సేవలను, ధ్యానాలను అన్నింటిని మేము నిశితంగా పరిశీలిస్తున్నాము అని రామ్‌త చెప్తూ ఉన్నారు. మానవాళి శ్రేయస్సుకు, మానవాళి దివ్యత్వాన్ని పునఃప్రతిష్ఠించే కార్యాచరణ చేస్తూ ఉన్నాము. ప్రవర్తించే పవనాలను మేము ఈ భూతలానికి తీసుకొస్తూ ఉన్నాము అనేసి అనేక సందర్భాల్లో మానవాళి శ్రేయస్సు కొరకు ఎన్నో కార్యాచరణలు చేస్తూ ఉన్నారు. అయితే రామ్‌తా ఎంచుకున్నటువంటి బోధనా విధానం అజ్ఞాత బోధనా విధానం. దానినే మనం ఛానెలింగ్ అంటాం. తెలుగులో మనందరికీ అర్థమవుట కొరకు పరకాయ ప్రవేశం అని దేన్నైతే మనం అనుకుంటామో ఆ విధానం ద్వారా, శరీరం మాత్రం జేజే నైట్ ద్వారా, ఆత్మ మాత్రం రామ్‌తా. సో, జేజే నైట్ గారి ఆత్మను శరీరం నుంచి వేరు చేయటం, రామ్‌తా గారి ఆత్మ జేజే నైట్ గారి శరీరంలోకి ప్రవేశపెట్టటం ఇదంతా క్షణం కన్నా తక్కువ సమయంలో జరిగిపోతుంది. ఎందుకు ఆ బోధనా పద్ధతిని ఎంచుకున్నాను అన్న దానికి రామ్‌తా వివరణ ఇస్తూ ఉన్నారు. అనేక జన్మల్లో, అనేక యుగాలుగా మానవాళి శ్రేయస్సు కొరకు ఎంతోమంది గురువులు, శ్రేయోభిలాషులు, సంఘ సంస్కర్తలు, బంధువులుగా, మిత్రులుగా, తోటి సాధకులుగా, తల్లిగా, ఉపాధ్యాయుడిగా, తండ్రిగా మానవాళి ముందుకొచ్చారు. మానవాళి దివ్యత్వాన్ని వారికి గుర్తు చేసే ప్రయత్నాలు చేశారు. కొందరు ఏం చేశారంటున్నారు? సిలువలు వేశారు. కొందరు కొరడా దెబ్బలు కొట్టారు. కొందరు నిప్పుల్లో, వాగుల్లో, వంకల్లో ఆ దివ్యత్వాన్ని ఎవరైతే చెప్తూ ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టారు. మరికొందరు మానవాళి ఆ దివ్యత్వాన్ని అందించినటువంటి గురువుకు మందిరాలు కట్టారు. విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ వారి ప్రయత్నాలు మానవాళిని దివ్యత్వం వైపు తీసుకొచ్చే విధంగా కార్యాచరణ చేసినప్పటికీ మానవాళి గురువులు, మహాపురుషులు అనుకున్నంత ప్రోగ్రెస్ అవ్వలేకపోవటం వల్ల, ఒకవేళ నేను వ్యక్తి రూపంగా సశరీరంగా వచ్చి మళ్ళీ మానవాళి ముందుకొస్తే నేనందించే దివ్యత్వాన్ని వారు తీసుకోకుండా నాకు గుళ్ళు కట్టటము, విగ్రహాలు కట్టడము లాంటివి చేస్తారు. అలా జరగకూడదు అనే ఛానెలింగ్ అన్న ప్రక్రియ ద్వారా నేను ఈ జ్ఞానబోధ చేయటానికి ఎంపిక చేశాను అని వివరణ ఇస్తూ ఉన్నారు రామ్‌తా. అత్యంత కఠినతరమైన ఈ సమయాన్ని, అత్యంత సంక్లిష్టమైన ఈ సమయాన్ని నువ్వే నీ ఆత్మగా ఆ తలంలో ఎంచుకొని, ఈ పర్టిక్యులర్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ భూతలం మీద నువ్వు అవతరిస్తాను అని అక్కడ ఆత్మలకు వాగ్దానం చేసి మరీ ఇక్కడికి నువ్వు రావటం జరిగింది. గత జన్మలో శరీరాన్ని విడిచినటువంటి ఆత్మలు పైతలాల్లో అక్కడ కూర్చొని సౌల్ అజెండా రివ్యూ చేసే సమయంలో ఏం పెండింగ్ ఉన్నాయి? ఇంకా అనుభవాల కొరకు నేను భూతలానికి వెళ్ళాలి అన్న క్రమంలో కొన్ని ఆత్మలు వచ్చి, "వద్దు, జన్మ తీసుకోవద్దు. నువ్వు మళ్ళీ భూతలానికి వెళ్తే ఆ జనన మరణ చక్రాల్లో చిక్కుకుంటావు. ఆ ద్వంద్వాల్లో ఉంటావు" అని సూచన చేశారు. ఆ ఆత్మలు చేసిన సూచన నువ్వు పక్కన పెట్టి, వారికి నువ్వు ప్రమాణం చేశావు. లేదు, నా దివ్యత్వాన్ని నేను ఈ భూతలం పైన పునఃప్రతిష్ఠిస్తాను. ఈ భూమిని భూతల స్వర్గంగా చేస్తాను. మనిషే దైవమని ఎలుగెత్తి చాటుతాను అని నువ్వు వాగ్దానం చేసి ఈ భూతలానికి నీ అవతరణ, నా అవతరణ ఆ విధంగా జరిగింది. సో, ఇప్పుడు రామ్‌తా ఆ అజ్ఞాత బోధన ద్వారా తాను అభ్యసించిన విద్య, తాను నేర్చుకున్న విద్య, ఏ విద్య ద్వారా తాను తన దివ్యత్వాన్ని తెలుసుకున్నాడో అదే విద్య మనందరికి అందించబోతూ ఉన్నారు. సువర్ణ అధ్యాయం అనే ఈ చాప్టర్ గురించి మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక్కడ. ఆ విధంగా అజ్ఞాత బోధనా పద్ధతిని ఎంచుకున్నటువంటి రామ్‌తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ నుండి మనకు అనేక బోధనలు వీడియో రూపంలో, పుస్తక రూపంలో అందించడం జరుగుతూ ఉంది.
ఈ సువర్ణ అధ్యాయంలో ప్రధానంగా రామ్‌తా చెప్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో భూతలం మీద వ్యాధులు, రోగాలు, మరణము, యుద్ధాలు, వృద్ధాప్యము, భయము లాంటివి ఏమీ ఉండవు నాయనా. నిరంతర జీవితం మాత్రమే ఉంటుంది. శాశ్వత జీవితం మాత్రమే ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. దీనినే మనం సువర్ణ యుగము లేదా దివ్య యుగము లేదా సువర్ణ అధ్యాయంగా కీర్తింపబడుతూ ఉంటుంది. ఏముంటుందక్కడ? నిరంతర జీవితం ఉంటుంది. ప్రేమ, శాంతి, ఆనందం ఉంటుంది. ఓ గొప్ప నాగరికత ఉద్భవాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. కొత్త పవనాలు ఈ భూతలం మీద ప్రసరించబోతూ ఉన్నాయి. ఏనాడు మీరు చూడని నాగరికతలు, వైజ్ఞానిక అభివృద్ధి ఈ భూతలం మీద జరుగుతూ ఉంది. మనం గమనించుకోవాలి మాస్టర్స్. కోవిడ్ సమయం నుండి ఇప్పటిదాకా నువ్వున్న చోటే జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నావు. ఎంతో వైజ్ఞాన అభివృద్ధి జరుగుతూ ఉంది. జూమ్ ద్వారా అనుకోండి, యూట్యూబ్ ద్వారా అనుకోండి, పీఎంసీ మాధ్యమంగా. ప్రతి క్షణం నువ్వు సత్య దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నావు. నువ్వున్న చోటే ఈ జ్ఞానాన్ని నువ్వు వింటూ ఉన్నావు, ఆచరిస్తూ ఉన్నావు. అన్ని బంధాల మధ్య, అన్ని బాధ్యతల మధ్య నీ దివ్యత్వం గురించి నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. నీ దివ్యత్వాన్ని నువ్వు వ్యక్తపరుస్తూ ఉన్నావు. సో, ఆ విధంగా జనన మరణ చక్రాల నుండి బయటపడతాము అని ఆ తలంలో ఉన్నటువంటి ఆత్మలకు ప్రమాణాలు చేసి వచ్చాం. ఈ జన్మలో ఎంతోమంది ఆ జనన మరణ చక్రాలకు అతీతంగా అంటే శాశ్వత శరీరులుగా మీరందరూ అవ్వబోతూ ఉన్నారు అని రామ్‌తా చెప్తూ ఉన్నారు. ఇదంతా ఎలా అవుతుంది అంటే జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం. శూన్యం నుండి సృష్టి వైపుగా నువ్వు ఎలా పయనించాలి? ఆలోచనలు, ఆత్మ, శరీరం మధ్య సంబంధం ఏంటి? ఆలోచన సంస్కరణ, మానసిక పరివర్తన ద్వారా నువ్వు దివ్యుడిగా మరిచిన నీ దివ్యత్వాన్ని నువ్వు తిరిగి పునఃప్రతిష్ఠించగలుగుతావు. సో, ఈ విధంగా ఈ సువర్ణ అధ్యాయంలో రామ్‌తా మనం మరిచిన దివ్యత్వాన్ని మనకు తెలిపే విధానం. తాను ఆచరించినటువంటి పద్ధతులు మనకు బోధిస్తూ, వారి కార్యాచరణ మానవాళి శ్రేయస్సు కొరకు ఎలా ఉంటుందో అంతా వివరిస్తూ ఉన్నారు. మనమందరం ఆలోచించాలి. ఈ భూమి యొక్క ఉన్నతి కొరకు, భూమి మీద సర్వ ప్రాణికోటి మధ్య సామరస్యం కొరకు అనేక కార్యక్రమాలు మనం ఆచరిస్తూ ఉన్నాం. విశ్వంలో చాలా గ్రహాలు ఉన్నాయి. భూమిని పోలిన భూమి కూడా ఉంది అని మనం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. రామ్‌తా ఏం చెప్తారంటే, ఈ భూమి సర్వ విశ్వానికి ఒక మణిహారంగా ఉంటుంది. ఈ భూతలం స్వర్గంగా మనం మాత్రమే చేయగలుగుతాం. మనిషి అనునిత్యం ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మీయ అనుబంధాలతో, అష్టైశ్వర్యాలతో అమరత్వాన్ని సిద్ధించుకొని శాశ్వతంగా సశరీరంగా జీవించవచ్చు. ఈ భూమిని అందరూ ఎంతో ముచ్చటపడి సృష్టి చేశారు. ఒకరు చెట్లు, ఒకరు పుట్టలు, ఒకరు నీరు, ఒకరు కొండలు, ఒకరు మనుషులు, పక్షులు ఇలా రకరకాలుగా సర్వ సృష్టిలో నువ్వు ఈ భూతలం మీద ఉన్న జీవ వైవిధ్యాన్ని ఎక్కడ చూడలేవు. ఈ భూమి మీద ఉన్న ప్రేమ సంబంధాలను నువ్వు ఎక్కడ చూడలేవు. సర్వ సృష్టికే ఈ భూమి మణిహారంగా ఉంది అనేసి రామ్‌తా చెప్తూ ఉన్నారు. మనం ఈ జ్ఞానాన్ని అందుకుంటూ, మనలోని దివ్యత్వాన్ని పునఃప్రతిష్ఠించుకుంటూ, ఏ విధంగా అయితే భూమి సర్వ సృష్టికి మణిహారంగా ఉందో, మనం ఈ భూమికి మణిహారంగా ఖచ్చితంగా అయ్యి తీరాలి. ఆ విధంగా మన సంకల్పాలను మనం పెట్టుకోగలగాలి మాస్టర్స్. సో, ఈ జనన మరణ చక్రాల నుండి బయటపడే కార్యాచరణ. దానికి నువ్వు చేయవలసింది మానవ జాతి విమోచనానికి మీ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తూ ఉండాలి. ఎలా స్మరిస్తూ ఉండాలి? మీరు చూసుకోండి మాస్టర్స్. ప్రతి మనిషికి 24 గంటల సమయం ఉంటుంది. ఈ 24 గంటల సమయంలో పడుకునే ముందు, నిద్ర లేచిన తర్వాత సమయం ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా వినియోగించుకోగలగాలి. పడుకునే ముందు మొబైల్‌ని మనం దూరంగా ఉంచుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. మన దివ్యత్వాన్ని మనం స్మరణ చేస్తూ కూర్చోవాలి. నా శరీరాన్ని నేను గౌరవించుకుంటూ ఉన్నాను. నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటూ ఉన్నాను. నా శరీరాన్ని నేను అభిషేకించుకుంటూ ఉన్నాను. నా ఆలోచనలన్నీ ఆనందంతో నింపుకున్నాను. నా ఆలోచనలన్నీ ధైర్యంగా ఉన్నాయి. నా ఆలోచనలన్నీ స్థిరంగా ఉన్నాయి. అలాగే నీ మానసిక శక్తిని అదుపులో ఉంచుకోగలగాలి. నా మనసు నిండా ఆనందం నిండి ఉంది. నా మనసు నిండా ప్రేమ నిండి ఉంది.
నా మనసు నిండా శాంతి నిండి ఉంది. ఈ విధంగా మన దివ్యత్వాన్ని మనం స్మరణ చేస్తూ ఉండాలి. పడుకునే ముందు, నిద్ర లేచిన తర్వాత. సో, ఈ జ్ఞానాన్ని నువ్వు సృష్టికర్తవు అని నీకు తెలిపే ఈ జ్ఞానాన్ని ముందుగా నీ వ్యక్తిగత అవసరాలు, నీ కుటుంబ పోషణకు ఈ జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకోగలగాలి. ప్రతి ఒక్కరికి మన కుటుంబంలో కొన్ని అవసరాలు, కొన్ని కోరికలు ఉంటాయి మాస్టర్స్. వాటన్నింటిని నువ్వు సృష్టికర్త అన్న జ్ఞానం రామ్‌తా అందించే జ్ఞానం, ఆ జ్ఞానం ద్వారా నీ నిజ జీవితంలో నీ ఎదుగుదలకు ఏ విధంగా ఇది ఉపయోగపడుతుందో, నీ ఇంటి నుండే, నువ్వున్న చోటు నుండే ఈ జ్ఞానాన్ని నీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు నువ్వు ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోగలగాలి. సో, ఆ విధంగా ఈ సువర్ణ అధ్యాయంలో మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించటమే ఏకైక మార్గము. అనునిత్యం మనం స్మరణ చేస్తూ ఉండాలి. పునఃస్మరణ చేస్తూ ఉండాలి. రోజువారీ కార్యక్రమంలో సమయం కుదుర్చుకొని మన దివ్యత్వాన్ని మనం స్మరించటం, పునఃస్మరించటం. మన దివ్యత్వాన్ని మనం దర్శించటం, పునర్దర్శించటం. ఇదొక్కటే ఏకైక మార్గం అని చెప్తూ ఉన్నారు. భూమి మీద మొట్టమొదటిసారి అధిరోహణ చెందినటువంటి రామ్‌తా 35,000 సంవత్సరాల కిందట తాను అధిరోహణ చేశాడు. అదే విధంగా అతను మనకు చెప్తూ ఉన్నారు. ఇండస్ పర్వత శ్రేణుల్లో భారతదేశంలోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఇండస్ వ్యాలీ, ఇండస్ నదీ పరివాహక ప్రాంతాల్లో 120 రోజుల పాటు ఈ అమరత్వ జ్ఞానాన్ని అప్పట్లో రామ్‌తా సైనికులైన మనందరికీ అతను అందించడం జరిగింది. మానవాళికి అతనిచ్చినటువంటి మాట ప్రకారం, రామ్‌తా సైనికులైనటువంటి మనకిచ్చినటువంటి మాట ప్రకారం తిరిగి మనందరి ముందుకు పుస్తక రూపంలో, వీడియో రూపంలో వస్తూ ఉన్నారు. మనందరి దివ్యత్వాన్ని తిరిగి మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. సో, మనం చేయవలసింది అనునిత్యం మన దివ్యత్వాన్ని స్మరిస్తూ ఉండటమే. గుర్తుంచుకోండి మాస్టర్స్. ఆ దివ్యత్వానికి మీరేం నిర్వచనం ఇస్తూ ఉన్నారు అనేది చాలా ముఖ్యము. అలాగే మనం ఏమనుకుంటూ ఉన్నాం? పడుకునే ముందే సమయాన్ని, నిద్ర లేచిన తర్వాత సమయాన్ని చాలా చక్కగా మనం వినియోగించుకోగలగాలి. ఆలోచనను, మనసును అలాగే నీ సంకల్పాన్ని నువ్వు ఏకం చేయగలగాలి. ఆలోచన రహిత స్థితి నుంచి నీకు నచ్చిన ఆలోచన నువ్వు చేయగలగాలి. అదే ఆలోచన సంస్కరణ జరగాలి. మానసిక పరివర్తన జరగాలి. కొత్త అవగాహనను నీలో నువ్వు ఒక అనుభూతిగా పెంపొందించుకోగలగాలి. వీటన్నింటిని నువ్వు నీ నిజ జీవితంలో అన్వయించుకొని, నీ వ్యక్తిగత అవసరాలకి ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని, తదుపరి కుటుంబ అభివృద్ధి, తదుపరి నీ శరీరాన్ని శాశ్వత శరీరంగా చేసుకొనుటకు ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోగలగాలి. సువర్ణ అధ్యాయంలో మనం ఈ అంశాలన్నీ తెలుసుకున్నాం. రానున్న ఎపిసోడ్స్‌లో మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్.